చంద్రగుండ గ్రామం, చంద్రగుండ మండలం అప్పన్న నాయుడు అనే గ్రామంలో నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు, సారీ ఆ గ్రామం పేరు కొంచెం చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ ఇవ్వచ్చు, నిన్న మన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడికి వెళ్ళి ఇందిరమ్మకు సంబంధించిన ఇల్లు ఇవ్వడం జరిగింది ఆ గ్రామంలో. ఇది మొదటిసారి సీఎం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్లలో ఇది మొదటి ఇల్లుగా ఈ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఒక ఇల్లు ఓపెనింగ్ చేయడం జరిగింది. దానికి చాలా సంతోషం. మీరు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో పేద ప్రజలకి నివాస గృహాలు ఏర్పడతా ఉన్నాయి. ఇప్పుడు ప్రజల సొత్తు అంటే ఇక్కడ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ప్రజల సొత్తు మీదకి వెళ్ళే ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ బాగా గమనించాల్సిన అంశం, ఈరోజు నేను షాద్నగర్ నియోజకవర్గంలో షాద్నగర్ పట్టణంలో ఈరోజు ఆనాటి బారాస ప్రభుత్వం కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ దగ్గర ఉన్నాడు. ఒక్కసారి ఇక్కడ చూడండి ప్రజల సొత్తు ఏమవుతుందో. ఏ ప్రభుత్వాలు ఏర్పడినా దాని కాలపరిమితి 5 సంవత్సరాలు మాత్రమే. కాంగ్రెస్ ప్రభుత్వం 5 సంవత్సరాలు పరిపాలన చేస్తుంది. ఆ తరువాత మళ్ళీ ప్రజలు ఎన్నుకోబడ్డ ప్రభుత్వం మళ్ళీ 5 సంవత్సరాలు చేస్తుంది. ఈ 5 సంవత్సరాలలో ఈ జరిగిన ప్రజా వ్యవస్థలు అంటే ఈ ప్రజా సంస్కరణలకు సంబంధించి ఏదైతే ఈ కార్యక్రమాలు ఉంటాయో ఆ కార్యక్రమాలు మళ్ళీ వచ్చే ప్రభుత్వం, నూతన ప్రభుత్వం చేపట్టకపోతే ఏం జరుగుతుందంటే మొత్తం కంప్లీట్గా ప్రజలకు సంబంధించిన ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, రకరకాల నష్టాలు మనం చెవి చూడాల్సి వస్తుంది. ఈరోజు మీరు చూడండి, బారాస ప్రభుత్వం కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ దగ్గర ఉన్నాం. ఇది పరిస్థితి. ఒకసారి చూడండి, ఈ పగిలిపోయినాయి, ఇది పగిలిపోయింది, ఈ కిటికీలు పగిలిపోయినాయి, వీటిని ఎత్తుకుపోయే పరిస్థితి ఉంది. మీరు ఇక్కడ చూడండి, డోర్లు చూపిస్తాం. ప్రతి బ్లాక్ మీరు చూడండి, ప్రతి బ్లాక్లో అక్కడ పైన చూపెట్టండి, ఆ పైన చూడండి అట్లా డోర్లు తెచ్చుకో ఉన్నాయి, దాన్ని ఎత్తుకుపోతూ ఉంటాయి. ఈ కిటికీలు మీరు ఇక్కడ ఏ కిటికీ అయినా చూడండి, ఒక్కటన్నా బాగుంటే నేను ముక్కు 4 రాస్తాను. ఈ బారస కట్టిన ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించిన మీరు ఇక్కడ ఎన్ని కిటికీలు అయినా చూడండి, ఒక్క కిటికీ బాగున్నా, ఒక్క డోరు బాగున్నా, ఏది ఉన్నా నేను ముక్కు 4 రాస్తాను. ప్రజల సొత్తు ఎంత బ్రహ్మాండంగా ప్రజల సొత్తు నాశనం అవుతుందో చూడండి. ఒకసారి అట్లా తీసుకుంటానండి అమ్మ. ఇక్కడ చెత్త చెదారంతో నిండిపోయిన పరిస్థితులు కూడా మీరు గమనించవచ్చు. ఈ చెత్త చెదారం కంప్లీట్గా ఈ బునాదులను కూడా ఇక్కడ బునాదులను కూడా ఈ చెత్త చెదారం కూడా నాశనం చేస్తారు. ఇక్కడ చూడండి, ఇక్కడ కనీసం ఒక కుటుంబం నివసించినా కూడా చూడండి, ప్రతి ఇల్లు ప్రతి కిటికీ చూడండి, ఇక్కడ ఒక్క కుటుంబం నివసించినా కూడా మన భారతదేశంలో రాజ్యాంగంలో కల్పించిన హక్కు ఒక్క నివాస గృహానికి కూడా దానికి సంబంధించిన ప్రతి వ్యవస్థ పనిచేయాలి. ఇక్కడి నుంచి ఆ బ్లాక్ దాకా మీరు చూడండి, అక్కడ లాస్ట్ కనిపించే బ్లాక్, అక్కడ బ్లాక్ 14, 15 అని ఉంది. అంటే ఈ బ్లాక్ దాకా కూడా మీరు మౌలిక వసతులు లేక, నీళ్లు లేక ఈ ఇల్లు మొత్తం సర్వనాశనం అయిపోయి, ప్రజా వ్యవస్థ, ప్రజా డబ్బులన్నీ కూడా సర్వనాశనం అయిపోయి ఈరోజు ఇట్లా ఇళ్ళన్నీ కూడా నాశనం అవుతా ఉన్నాయి. ఇది ప్రజల సొత్తు, ప్రభుత్వాల సొత్తు కాదు. ఈ సీఎం రేవంత్ రెడ్డి కూడా తన ఆస్తుల మీద కట్టింది కాదు, అట్లాగని చెప్పి కేసీఆర్ కూడా తన ఆస్తుల మీద కట్టింది కాదు. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఐటీ ప్రొఫెషనల్స్ కానీ, వ్యాపారస్తులు కానీ, చిన్న వ్యాపారస్తులు కానీ, ఇంట్లో నివాసంలో ఉండే సమస్త ప్రజలు కానీ కొనుక్కునే చిన్న ఈ వాళ్ళ ఇంట్లోకి తీసుకొచ్చే చిన్న ఐటమ్స్ ద్వారా కట్టిన ట్యాక్స్ ద్వారా ప్రభుత్వాలు నడుస్తూ ఉంటాయి. మీకు మరీ దరిద్రంగా తాగుబోతుల వల్ల కూడా ఈరోజు రాష్ట్రం నడుస్తూ ఉంది. ఈరోజు వైన్ షాపుల వల్ల కూడా విపరీతంగా మీరు పెంచిన వైన్ షాపుల వల్ల కూడా దానికి తెలంగాణ రాష్ట్రంలో తాగే ప్రజల నుంచి వచ్చే ట్యాక్స్ ద్వారా ప్రభుత్వాలు నడుస్తూ ఉంటాయి. ప్రజాధనం నష్టమైపోతూ ఉంటే మీకేం కాదు, మీకు ఆస్తులు పెరుగుతాయి. ప్రతి 5 సంవత్సరాలకి 100% మీకు ఆస్తులు పెరుగుతూ ఉంటాయి. మీ అఫిడవిట్లు చూస్తే తెలుసు. ఇంకా దరిద్రం ఏంటంటే మేమిచ్చిన డబ్బులతో మీరు కార్లలో షికార్లు చేస్తూ ఉంటారు, మీ భార్యలు కూడా షికారు చేస్తూ ఉంటారు, మీ పిల్లలకి, మీ మన్మన్లకు కూడా ఆస్తులు సంపాదించి పెడతారు. ఇది డబ్బు మాది, మా సొత్తుని నాశనం చేయకండి. 5 ఏళ్ళ మీరు పరిపాలన చేశారు, 5 ఏళ్ళకి ఇట్లాంటి మొత్తాన్ని నాశనం చేసుకుంటా పోతే మా ఉసురు మీకు తగలదా? పేద ప్రజల ఉసురు జరుగుతుంది కదా. ప్రతి రాజ్యం ఏం చెప్తా ఉంటుంది, పరిపాలన చేసే ప్రతి రాజ్యం ఏం చెప్తా ఉంటుంది, పేద ప్రజల గుండెల్లో గూడు కట్టుకోవాలని చెప్తుంది. ఏ రాజకీయ వ్యవస్థ అయినా కూడా, ఏ ప్రభుత్వం మీరే చెప్తారు కదా, మీ పేద ప్రజల గుండెల్లోనే మేము గూడు కట్టుకున్నాం. మా గూడు ఏడుంది ఇప్పుడు? మీ గుండెలో మా గూడు లేదు కదా, మొత్తం విషయం నింపుతూ ఉన్నారు. కడితే ఏం పోయేది ఉంది, మీ సొత్తేం కాదు కదా ఇది. ఇప్పుడు కేసీఆర్కి పేరు వస్తుంది అనుకొని మీరు దీన్ని ఇట్లాగా నాశనం చేసుకుంటా పోతే కేసీఆర్కి సంబంధించిన ఏది కూడా మీరు కట్టలేదా, దాన్ని ముందుకు తీసుకెళ్లేదా?
ఈరోజు ఇప్పుడు ఆయన ఇచ్చిన రైతు బంధుని మీరు తీసుకొని వెళ్ళారు కదా, అక్కడ లేని అహంకారం ఇక్కడ ఎందుకు? రైతు బంధుని కూడా మీరు మీరు కొంచెం పెంచి చెప్పారు కదా. ఇప్పుడు కేసీఆర్, ఇప్పుడు రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఈ వృద్ధాప్య పింఛన్ని కేసీఆర్ ఫార్వర్డ్ చేశారు. కేసీఆర్ నుంచి మళ్ళీ మీరు ఫార్వర్డ్ చేస్తున్నారు కదా. ఈరోజు మీరు ఫార్వర్డ్ చేస్తున్న ఈ వ్యవస్థలో ఈ డబుల్ బెడ్రూమ్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఇది రూపాయి 2 రూపాయల ఆస్తి కాదు. ఇది 1 రూపాయితో నిర్మాణం జరిగింది కాదు, 1000తో నిర్మాణం జరిగింది. లక్షల కోట్లు పోసారు ఇక్కడ. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా లక్షల రూపాయల కోట్లు పోసారు ఇక్కడ దీని మీద. కాబట్టి ఆలోచన చేయాలి. మీరు ఎక్కడైతే ఈరోజు పేద ప్రజల ఇండ్లలోకి ఇందిరమ్మ ఇండ్లను ప్రవేశపెడుతున్నారో, నా రాష్ట్రంలో మీ గుర్తింపుగా మీరు ఏదైతే పాటు పడతా ఉన్నారో, మీరు అక్కడ స్టిక్కర్ వేస్తూ ఉంటారు. మీరు ఒక ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి స్టిక్కర్ వేశారు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి స్టిక్కర్ వేశారు. నిజంగా చెప్పాలంటే మీకంటే కేసీఆర్ గొప్ప. ఇక్కడ ఇంత పెద్ద ఇండ్లు కట్టినా కూడా ఇక్కడ కూడా కేసీఆర్ స్టిక్కర్ లేదు. మేము భారతవాళ్ళని కట్టించడం స్టిక్కరే లేదు. మీరు చూడండి, మీరు ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళకి పైన ఇట్లా స్టిక్కర్ వేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఎవరు గొప్పవాడని చెప్పాలి? కేసీఆర్ గొప్పవాడనాలా, లేకపోతే మీరు గొప్పవాడనాలా, లేకపోతే ప్రజలు ఎన్నుకున్న మీకు అధికారాన్ని ఇచ్చి మా బాగోగులను ఏమో చూస్తారు మీరు అనుకొని చెప్పి ఈరోజు ప్రజలు ఎన్నుకున్న వ్యవస్థలో మేము గొప్పలం అనుకోవాలా? దయచేసి చేతులు జోడించి నమస్కరిస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ రోజటి వరకు పేద ప్రజల పొట్ట కొట్టింది చాలు. ఇంత పెద్ద ఆస్తిని నాశనం చేయకండి. ఇది నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మీ ఇంట్లో నుంచి పెట్టింది 1 రూపాయి మీరు అమ్ముకొని మీ పొలాలు అంటే మీరు అక్రమంగా సంపాదించిన ఆస్తిలోంచి తీసి 1 రూపాయి పెట్టింది లేదు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, శాసన మండలి సభ్యులు, తెలంగాణ ప్రజలు ట్యాక్స్ కట్టేవాళ్ళు. ఈరోజు మన వైన్ షాపు నుంచి ట్యాక్స్ కట్టే ప్రతి ప్రజానికం, అట్లాగే హైటెక్ సిటీలో పనిచేసే అందరూ కూడా, వ్యాపారస్తులు, ఐటీ ప్రొఫెషనల్ అందరూ కూడా ఈరోజు ఉద్యమం తీసుకోవాలి. ఈ ఉద్యమాన్ని చైతన్యపరచాలి. ఖచ్చితంగా ఒక 10 ఏళ్ల ముందు తయారైన ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఈరోజు మొత్తం నాశనం అయిపోతూ ఉన్నాయి. మీకు విత్ ప్రూఫ్స్తో చూపిస్తూ ఉన్నా. ప్రతి కిటికీ పగిలింది, ప్రతి డోరు పగిలింది. ఇక్కడ మొత్తం చాలామంది కూర్చొని ఒక గబ్బు వ్యవస్థను ఏర్పాటు రాత్రిపూట వచ్చి ఇక్కడ తాగే పరిస్థితులు ఉన్నాయి. ఒకవేళ ఒక ఆడపిల్ల నివసించినా చాలా ఘోరాతి ఘోరంగా ఉంటుంది. మీరు చూస్తున్నారు ఇక్కడ రోడ్డు చూడండి, ఇక్కడ నుంచి అక్కడ దాకా మొత్తం ఎట్లాగా చెత్త చెదారంతో నిండిపోయిందో చూడండి. ఇప్పుడు ఇవి బునాదులను అయితే నాశనం చేస్తాయి కదా, ఇది కంప్లీట్గా కట్టిన ఇళ్ళని అయితే నాశనం చేస్తాయి కదా. మీకు ఒక విషయం చెప్తాను, బాగా గుర్తుపెట్టు. ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ, సీఎం కానీ మీరు కూడా బాగా ఆలోచన చేయాలి. నేను చెప్పే విషయాన్ని, మీరు ఒక ఇల్లు కట్టారనుకోండి, ఆ ఇల్లు ఒక 2 సంవత్సరాలు అది నివాస యోగ్యానికి లేకపోతే, ఆ ఇల్లు ఒక 2 సంవత్సరాలు ఆ ఇల్లు నివాస యోగ్యానికి లేకపోతే ఇక్కడ స్టేట్గా పెట్టారు. ఆ ఇంట్లో ఒక ఆడపిల్ల మీ కుటుంబ సభ్యులు నివసించకపోతే ఆ ఇల్లు పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఆ ఇల్లు ఎంత చెడిపోతుంది? ఆ చెడిపోయిన ఇల్లు చూసి మీకు బాధ అవుతుందా కాదా? సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు బాగా ఆలోచన చేయాలి. ఇంత పెద్ద డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఈరోజు మీరు తెలంగాణ రాష్ట్రంలో కట్టి పేద ప్రజలకు పంచకపోతే ఈ లక్షల రూపాయల ఆస్తి నష్టం అవుతుందా కాదా? ఇంట్లో ఒక ఆడపిల్ల నివసించకపోతే గృహం మొత్తం నాశనం అవుతుందా కాదా? మీరు బాగా ఆలోచన చేయాలి. ఇంట్లో ఆడపిల్ల ఉంటేనే, ఇంటికి ఆడపిల్ల ఉంటేనే ప్రభుత్వ పరిపాలనలో, సుస్థిరత పరిపాలనలో, ప్రజా వ్యవస్థలో ఏ ఆడపిల్లైనా శుభసూచకం. ఏ ఇంట్లో అయినా, ఏ ప్రభుత్వ పరిపాలనలో అయినా, ఏ వ్యవస్థలో అయినా ఆడపిల్ల టెంకాయ కొడితేనే చాలు. అక్కడ సమృద్ధిగా ఆ శుభసూచకాన్ని మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో ఆడపిల్లలు లేరు. ఈ దయ్యాల కుంపగా మారే కంప్లీట్గా దయ్యాలు. ఆ దయ్యాలు ఎవరు? ఇప్పుడు మీరే, ఈ సీఎం గారి దయ్యాలు. మీరు పట్టి పీడిస్తున్నారు జనాలని. ఆ దయ్యాలు ఇప్పుడు ఈరోజు మా ప్రజలపైన, తెలంగాణ ప్రజలపైన మీరు దయ్యాలుగా మారి మమ్మల్ని పీక్క తింటున్నారు. ఆనాడు కేసీఆర్ ఇవ్వలేడు, ఆనాడు ఉద్యమాలు జరిగినాయి, కేసీఆర్ ఇవ్వలేదు. ఈరోజు మీరు దయ్యంలాగా మమ్మల్ని పట్టి పీడిస్తూ ఉన్నారు. మీరు పీడించడమే కాక మా ఉసురు 100% తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది అంటే ఖర్చు మాది, డబ్బులు మాది, అన్నీ మాది. మీరు తిరిగే బండ్ల పెట్రోల్ మాది, డీజిల్ మాది, మీ పెళ్ళాన్ని మోపేదాంట్లో కూడా అన్నీ మాది. అన్ని ఖర్చులు మాది పెట్టుకుని అల్లు నోటేషన్ ఉన్నట్టు మా ఉసురు మీరు ఒకవేళ ఇది ఇవ్వకపోతే, మీ పరిపాలనలో ఇవ్వకపోతే ఖచ్చితంగా చెప్తున్నా తెలంగాణ రాష్ట్ర ప్రజల ఉసురు మీకు ముట్టి, మీకు 100% 100% మా ముసురు మీకు ముట్టి వచ్చేసారి మీ ప్రభుత్వం కూలిపోయి ఇప్పుడు ఈ ఇండ్లు అయితే ఎట్లాగైతే ఉన్నాయో ఈ ఈరోజు మీరు చంద్రగుండ గ్రామంలోకి వెళ్ళి ఎట్లాగైతే ఒక నూతన గృహ ప్రవేశాన్ని మీరు ప్రారంభించారో
ఈరోజు మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన వ్యక్తిని నేను. రాజకీయాలు చేయాలన్నా చాలా ఖర్చుతో ముడిపడి ఉన్నాను. నేను ఈరోజు షాద్నా నియోజకవర్గంలో నేను భిక్షాటన చేసి ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల దగ్గర ఒక టెంట్ హౌజు రకరకాల ఆ ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేసి నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దయచేసి ఇక్కడికి రండి, ఈ డబుల్ బెడ్రూమ్ దగ్గరికి రండి. ప్రజాసొత్తు నాశనం అవ్వకముందే పేద ప్రజలకి పంచేద్దాం. పేద ప్రజల గుండెల్లో మీరు మాత్రమే ఉంటారు. కట్టింది ఎవరైనా సరే చెప్పుకుంటారేమో, కట్టింది పలానా వాళ్ళని చెప్పుకుంటారేమో, కానీ పేద ప్రజల గుండెల్లో మాత్రం ఇల్లు ఇచ్చిన వాడు ఉంటాడు. ఇది గుర్తుపెట్టుకోండి. పంచేద్దాం సార్, పంచేద్దాం. డబుల్ బెడ్రూమ్లను పంచకపోతే 10 ఏళ్ళు గడిచిపోతూ ఉన్నాయి వాటి కాల నిర్మాణం. దాదాపు ఒక 5-6 ఏళ్ళ పీరియడ్ పోయింది. ఈరోజు మనం కడుతున్న కొన్ని నిర్మాణాలు సైతమే, అంటే ప్రభుత్వ ఆస్తులు కొన్ని నిర్మాణాలు జరుగుతున్న దాంట్లో కూలిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఈ నాసిరకమైన నిర్మాణాలతో ఇక మొత్తం వ్యవస్థనే నాశనం అయిపోతుంది సార్. కొద్ది రోజులైనా మన తెలంగాణ రాష్ట్ర పేద ప్రజలు తృప్తిగా ఉంటారు. ఆ దాంట్లో ఆ నివాస గృహాలలో తృప్తిగా ఉంటారు. కొద్ది రోజులు మనం తలుచుకుంటారు, అరే పలానా సీఎం నాకు బాగా చేశాడప్పా అని చెప్పి గుండెల్లో పెట్టి పూజిస్తారు. మనం దయచేసి నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, భిక్షాటన మీకోసం నేను జోలే పట్టి షాద్నార్ పట్టణంలో భిక్షాటన చేస్తాను. ప్రారంభోత్సవానికి సంబంధించి చాలా గొప్పగా ఏర్పాట్లు చేస్తాను. నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మా పట్టణ ప్రజలకి, మా నియోజకవర్గ పేద ప్రజలకి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని పంచుదాం సార్. ఇది డబుల్ బెడ్రూమ్ పరిస్థితి. మీకు ఫస్ట్ బ్లాక్లోనే నేను ఉన్నాను షాద్నార్లో. ఇప్పుడు మీరు చూడండి, చెత్త చెదారంతో నిండిపోయిన ఈ డబుల్ బెడ్రూమ్లను మీరు చూడొచ్చు. ఇక్కడ కంప్లీట్గా ప్రతి బ్లాక్లో ఇంత పెద్ద పౌర సమాజంలో ఈ వ్యవస్థల్లో మనము మౌలిక వసతులని కాపాడాలి. ప్రజాధనాన్ని వృధా చేయకూడదు. పాలకులు కూడా మనకు చెప్పే ఇదే విషయాన్ని పదే చెప్తూ ఉంటారు. పాలకులు కూడా చూడండి, ఇట్లాగా ప్రతి బ్లాక్లో మీరు చూడొచ్చు చెత్తా చెదారంతో నిండిపోయిన వ్యవస్థ. ఖచ్చితంగా ఈ దానిపైన చర్యలు ఉండాలి. దీనిపైన కోర్టు కూడా యాక్షన్ తీసుకోవాలి. కోర్టు కూడా యాక్షన్ తీసుకొని దీనికి ప్రజల్లోకి దీన్ని విస్తృతంగా ప్రజల్లోకి ప్రజాధనం పాడు కాకుండా చూపించాలి. చూడండి, ఇలాంటి పరిస్థితి ఈరోజు డబుల్ బెడ్రూమ్ అనేది మనం చూడవచ్చు. ఇది చూడండి, ఇది ఎంత ఘోరమైన పరిస్థితితో చూడండి. ఇట్లాగా బట్టలు ఆడేసుకునే పరిస్థితికి వచ్చింది. అంటే డోర్లు పోయిన తర్వాత పేద ప్రజలకి బట్టలు ఆడేసుకోవడానికి పనికొస్తుంది. ఇది మన వ్యవస్థ, ఇది మన పాలక వ్యవస్థ. దాదాపు దీంట్లో ఒక 27 నివాస గృహాలు ఉంటున్నాయి. దీంట్లో చాలా పేద ప్రజలు, పేదల ప్రభుత్వం అని చెప్పుకునే మీరు ఖచ్చితంగా పేద ప్రజలకి వాళ్ళ బాగోగుల కోసమే మా ప్రభుత్వాలు ఏర్పడతాయని చెప్పుకునే మీరు ఈరోజు పేద ప్రజలకి చేసే న్యాయం, షాద్నార్లో ఈ పేద ప్రజలకు జరుగుతున్న న్యాయాన్ని ఈరోజు మీ కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తా ఉన్నా. ఇక్కడ చూడండి, ఈ పరిస్థితిని మీరు చూడండి. ఇది వాళ్ళు ఉపయోగించే నీళ్ళు. ఈ నీళ్ళని నిజంగా మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా స్నానం చేస్తారా నీళ్ళతో? ఒకసారి చూడండి. ఈరోజు మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నుకుంటా ఉన్నాము. ఈ మురికి నీళ్ళని చూడండి, ఈ మురికి నీళ్ళతో సావాసం చేస్తూ ఉన్నారు. అట్లాగే ఈ మురికి నీళ్ళ సావాసం, ఈ చెత్త చెదారంతో జీవన విధానం, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు చాలా గొప్పగా చెప్పుకునే 3 లక్షల బడ్జెట్. ఈ 3 లక్షల బడ్జెట్తో ఈరోజు తెలంగాణ రాష్ట్రం అద్భుతంగా 4th సిటీ, 5th సిటీ, 9th సిటీ, రోడ్లు, రవాణాలు, అండర్ గ్రౌండ్లు, అది ఫ్లైఓవర్లు, అడ్డమైనవన్నీ ఏవో చెప్పుకుంటూ ఉన్నారు. చూడండి ఆ డోర్లు, ఆ కిటికీలు చూడండి. ఇక్కడ మా పేద ప్రజలకు సంబంధించిన ఆ డోర్లు, ఆ కిటికీల పరిస్థితులు చూడండి. మేము ఓట్లేస్తే మీరు ఎన్నుకున్నారు, మేము ఓట్లేస్తే మీ పాలక ప్రభుత్వం ఏర్పడింది. బాగా ధనవంతులు చూడండి, ధనవంతులు ఎవరు ఓటేయరు. బాగా గుర్తుపెట్టుకోండి మీరు. జూబ్లీ హిల్స్లో, బంజారా హిల్స్లో ఉన్న వాళ్ళు ఎవరు మీకు ఓటేయరు. ఇక్కడ ఓటేసేదంతా కూడా మేమే, పేద ప్రజలమే, మేమే ఓటేస్తాం. ఇక్కడ మీకు ఎవరు కూడా మీకు ఓటేయరు. ఇది పరిస్థితి. ఇది డబుల్ బెడ్రూమ్ సంగతి. ఇది షాద్నార్ పట్టణంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ సంగతి.
మేము వేసే ఓటుకి, మా పేద ప్రజల ఓటుకి న్యాయం చేయండి. మా మధ్యతరగతి కుటుంబాల్లో దయచేసి వెలుగులు నింపండి అని తెలియజేస్తూ షాద్నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా 2028లో పోటీ చేస్తూ ఉన్నాను. దయచేసి నన్ను మీ బిడ్డగా ఆదరించి బలపరచండి. 100% ఒకవేళ నేను వస్తే మాత్రం 100% మీరు నన్ను గెలిపించుకుంటే నేను నా తరఫున 100% మీకు న్యాయం చేస్తాను. ఈ రెండు ప్రభుత్వాలు చేతగాని అసమర్థ ప్రభుత్వాలు. ఒకవేళ మీరు కనుక నాకు మద్దతు పలికి, షాద్నగర్ పట్టణ ప్రజలు కానీ నాకు మద్దతు పలికి మీరు నన్ను బలపరిస్తే మాత్రం తప్పకుండా నేను మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిజమైన పేదలను గుర్తించి వారికి అందజేయడం జరుగుతుందని తెలియజేస్తూ ఉన్నాను.